వెల్కమ్ టు శాంతలక్ష్మి ఐఏఎస్ అకాడమీ సివిల్ సర్వీసెస్ తెలుగు హబ్. టూత్పేస్ట్లో ఉప్పు ఉందా, మీ మసాలాలో ఇథైల్ ఆక్సైడ్ ఉందా అని మనం ఈ కాలంలో చెక్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చిందండి. ఎందుకంటున్నానంటే ఈ మనకు చాలా ఫేమస్ బ్రాండ్ అండి ఎవరెస్ట్ మసాలా అండ్ ఎండిహెచ్ మసాలా. ఈ మసాలా ప్రోడక్ట్స్లో ఎక్కువగా కార్సినోజెనిక్ అయినటువంటి ఒక ఇథైల్ ఆక్సైడ్ అనేది ఎక్కువ లెవెల్లో ఉందని చెప్పేసి ఇటు సింగపూర్ గవర్నమెంట్ అటు హాంకాంగ్ గవర్నమెంట్ రెండు కూడా వాళ్ళు బ్యాన్ చేశాయి. సో మనకి తెలుసు మన భారతదేశం లార్జెస్ట్ ప్రొడ్యూసర్, కన్జ్యూమర్ అండ్ ఎక్స్పోర్టర్ ఫర్ ఇండియన్ స్పైసెస్. సో మరి అంత గొప్ప పేరున్న మనం ఇలా సడన్గా ఎందుకు ఇలా బ్యాన్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది? సో వివరాల్లోకి వెళ్తే హాంకాంగ్ అండ్ ఈ సింగపూర్ గవర్నమెంట్స్ అయితే వీళ్ళ ప్రోడక్ట్స్లో ఎస్పెషల్లీ ఎవరెస్ట్ అండ్ ఎండిహెచ్ వీళ్ళ మసాలాలో ఎక్కువగా ఇథిలైన్ ఆక్సైడ్ కంటెంట్ ఉండాల్సిన దానికంటే ఎక్కువ మోతాదు ఉందని చెప్పేసి వాళ్ళు బ్యాన్ చేశారు. అయితే ఇది ఫసాయిని అడిగినప్పుడు, ఫసాయి అంటే తెలుసు కదండి, మన ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియాని అడిగినప్పుడు ఎంత ఈజీగా ఎస్కేప్ చేసుకున్నారంటే ఇది యాక్చువల్గా మేమైతే మన ఫుడ్ ప్రోడక్ట్స్లో అంటే మన డొమెస్టిక్ కన్జ్యూమర్స్కి అయితే మేము అలో చేయము, కానీ ఈ ఎక్స్పోర్ట్స్ అనేది మా పర్వ్యూలోకి అయితే రాదు, సో మాకైతే సంబంధం లేదు అన్నట్టుగా ఆన్సర్ చెప్పాయి. ఎవరు మరి ఈ విషయాన్ని అసలు వీళ్ళు ఎక్స్పోర్ట్ చేసే ప్రోడక్ట్స్లోకి అసలు ఇథైల్ ఆక్సైడ్ ఉందా, క్వాలిటీ కరెక్ట్గా వెళ్తుందా లేదా, దాని గురించి ఎవరు డీల్ చేస్తారు, దాని గురించి మనం ముందు తెలుసుకుందాం. సో ఇంకా ఈ వివరాల్లోకి వెళ్తే అసలు ఈ ఇథైల్ ఆక్సైడ్ అనేది ఓన్లీ మన హాంకాంగ్ అండ్ సింగపూర్లోనే బ్యాన్ చేశారా అంటే లేదు. యూరోపియన్ యూనియన్ కూడా 2011లో దీనివల్ల క్యాన్సర్ వస్తుందని చెప్పేసి దీన్ని బ్యాన్ చేశారు. కానీ ఓన్లీ ఒక మెడికల్ డివైజెస్ని స్టెరిలైజ్ చేయడానికి, డిస్ఇన్ఫెక్షన్కి మాత్రం వాడచ్చు అని పర్మిషన్ ఇచ్చారండి. మరి ఈ ఇథైల్ ఆక్సైడ్ అంటే ఏంటి? సో ఈ ఇథైల్ ఆక్సైడ్ అనేది ఒక పెస్టిసైడ్ అండి. సో ఈ పెస్టిసైడ్ని మన WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక క్యాన్సర్ ఏజెన్సీ అయినటువంటి ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ ఏం చేసిందంటే దీన్ని గ్రూప్ 1 కార్సినోజెన్గా డిక్లేర్ చేసింది. అలా డిక్లేర్ చేసింది అంటే దానికి కావాల్సినటువంటి ఎవిడెన్స్ అంటే మనుషులకు నిజంగా క్యాన్సర్ రావడానికి ఈ ఇథైల్ ఆక్సైడే కారణం అనేది ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని ఒక గ్రూప్ 1 కార్సినోజెన్గా డిక్లేర్ చేసింది అన్నమాట. సో దాంతో ప్రతి దేశానికి కూడా దీని గురించి ఒక కాషన్, మీరు దీన్ని వాడడం తగ్గించాలి లేకపోతే క్యాన్సర్ బారిన పడతారు అని చెప్పడం అన్నమాట. అయితే మన స్పైస్ ఇండస్ట్రీ ఏం చేస్తుందంటే దీన్ని వాళ్ళ మైక్రోబయల్ ఇన్ఫెక్షన్ అనేవి ఎస్పెషల్లీ కంటామినేషన్, ఈకోలి, సాల్మొనెల్లా వీటిని తగ్గించుకోవడం కోసం అని చెప్పేసి దీన్ని ఫిగమెంట్ ప్రాసెస్ చేసి వాడుతున్నారు. ఇది ఎక్కువగా రియాక్టివ్గా ఉంటుంది, కలర్లెస్గా ఉంటుంది, హైలీ ఇన్ఫ్లేమబుల్ ఉంటుంది. సో రియాక్టివ్ గ్యాస్ అవ్వడం బట్టి అది ఏం చేస్తుందంటే ఏ బ్యాక్టీరియానైనా, వైరస్నైనా, ఫంగస్నైనా ఈజీగా చంపేస్తుంది అన్నమాట. ఇంకా మీకు చూపిస్తానండి, ఇది దాని యొక్క ETO ట్రీట్మెంట్ అంటారు. సో ఏ స్పైసెస్ కంపెనీ అయినా మీరు వెళ్తే వాళ్ళు ఇలాంటి ఒక ప్రొసీజర్ని ఒక కంటైనర్లో ఈ ప్రొసీజర్స్ని అలో చేసి అంటే ప్రాసెస్ చేస్తూ వాళ్ళు దాన్ని ప్రిజర్వేటివ్ చేయడానికి, ప్రోడక్ట్ని ప్రిజర్వ్ చేయడానికి వాడతారన్నమాట. సో మరి ఈ ఇథైల్ ఆక్సైడ్ వల్ల మన హెల్త్ ఏ విధంగా ఇంపాక్ట్ అవుతుంది? సో ఏ విధంగా ఇంపాక్ట్ అవుతుంది అంటే దీన్ని చాలామంది ఎక్స్పర్ట్స్ ఏమని చెప్పారంటే కొంచెం లెవెల్ ఆఫ్ ఇథైల్ ఆక్సైడ్ మన బాడీలోకి వెళ్ళినా అది DNAని డ్యామేజ్ చేస్తుంది. సో కాబట్టి మీరు కొంచెం తీసుకున్న మీ ఫుడ్లో లో లెవెల్స్లో తీసుకున్నా కూడా మీరు చాలా కాషియస్గా ఉండాలని చెప్పారు. సో ఈ లో లెవెల్ ఎక్స్పోజర్ కొంతవరకు మనం
సేఫ్ అని అనిపించినప్పటికీ కూడా మన ఇండియాలో ఎస్పెషల్లీ మనమైతే స్పైసెస్ని ఎక్కువగా ఇష్టపడతాం. ప్రతి కర్రీలో అసలు స్పైసెస్ లేకుండా ఉండరు. స్పైసెస్ లేకుండా వండారంటే ఈ సప్పడి తిండి ఎలా తింటారా అని అంటూ ఉంటారు. సో అలా మనం ఫ్రీక్వెంట్గా మల్టిపుల్ డిషెస్లో తీసుకుంటుంటే తెలియకుండానే మనకి మన బాడీలో ఈ ఇథిలిన్ ఆక్సైడ్ యొక్క లెవెల్స్ అనేవి కూడా పెరుగుతూ ఉంటాయి. మరి అలా పెరిగినప్పుడు ఏం జరుగుతుంది? ఈ పర్సిస్టెంట్ ఎక్స్పోజర్ అయినప్పుడు తెలియకుండానే మనకి రిస్క్ ఆఫ్ క్యాన్సర్స్, ఎస్పెషల్లీ లుకేమియా, స్టమక్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి ఎక్కువగా స్కోప్ ఉందండి. ఇంకా దీంతో పాటు మనకి రెస్పిరేటరీ ఇరిటేషన్ కానీ, లంగ్స్ ఇంజురీ కానీ, హెడ్ఏక్, నాజియా, వామిటింగ్, ఓకే, డయేరియా, షార్ట్నెస్ ఆఫ్ బ్రీత్, ఇలాంటి హెల్త్ ఇష్యూస్ కూడా దీని యొక్క లెవెల్స్ పెరిగే కొద్దీ మన బాడీలో ఇలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయన్నమాట. సో మరి ఏం చేయాలి? సో మరి ఇది ఇంకా ఈ సర్వికల్ క్యాన్సర్ మనకి వస్తాయి. సో ఈ క్యాన్సర్లు ఇవి మనకు వస్తాయా? ఎప్పుడో వచ్చినప్పుడు చూసుకుందాంలే అని కొంతమందికి ఒక రకమైన క్యాన్సర్ కదా ఎప్పుడో అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. కానీ మొన్న మనకి ఈ వరల్డ్ క్యాన్సర్ డే ఎప్పుడండి? February 4th రోజున ఈ WHO ఏజెన్సీ అయినటువంటి ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ అండ్ క్యాన్సర్ ఒక రిపోర్ట్ రిలీజ్ చేసిందండి. ఆ రిపోర్ట్లో ఏమని ఉంది అంటే ఈ కాలంలో మనకి బ్రెస్ట్, ఓరల్ అండ్ సర్వికల్ క్యాన్సర్ అనేవి ఎస్పెషల్లీ ఇండియాలో ఒక 32% కేసెస్ పెరిగాయి. ఇంకా మనం డీటెయిల్స్లోకి వెళ్తే లాస్ట్ 2022లో క్యాన్సర్ బారిన పడి 14.13 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. 9.16 లక్షల 14.13 లక్షల మంది ఏమో ఈ క్యాన్సర్ బారిన పడ్డారు కొత్తగా. అలాగే 9 లక్షల పైన డెత్ జరిగాయండి 2022లో. సో మరి ఇంకా వెళ్తే డీటెయిల్స్లోకి ఈ చనిపోయిన వాళ్ళలో ఎక్కువగా జరిగింది బ్రెస్ట్ క్యాన్సర్. బ్రెస్ట్ క్యాన్సర్తో చనిపోయిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. మరి మనకి ఇథైల్ ఆక్సైడ్ ఇంపాక్ట్ వచ్చేది బ్రెస్ట్ క్యాన్సర్ తోటి, అలాగే ఓరల్ క్యాన్సర్ తోటి 5.6%, అలాగే సర్వికల్ క్యాన్సర్ తోటి మనకి ఆ తర్వాత అంటే మనకి ఇది ప్రిలిమినరీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా రావచ్చండి. యాజ్ పర్ ద ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ అండ్ క్యాన్సర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హైయెస్ట్ ఏమంటే క్యాన్సర్స్ జరుగుతున్నాయి అని చెప్పేసి అడగొచ్చు. అప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ ఫాలోడ్ బై ఓరల్ క్యాన్సర్, దెన్ సర్వికల్ క్యాన్సర్. ఇది ఒక ప్రిలిమినరీ క్వశ్చన్. మరి ఇంకా ఇంకా డీటెయిల్స్లోకి వెళ్తే ఆడవాళ్ళకి ఇంకా ఎక్కువ క్యాన్సర్ బారిన పడుతున్నారంట మగవాళ్ళకంటే. మరి అందులో కూడా ఆడవాళ్ళలో వచ్చినటువంటి టాప్ 5 క్యాన్సర్స్ ఏమో డిఫరెంట్ విత్ రెస్పెక్ట్ టు మెన్ అన్నట్టు. ఆడవాళ్ళలో చూసుకుంటే ఫస్ట్ టాప్ 5 వచ్చేసి బ్రెస్ట్ క్యాన్సర్, సర్విక్స్ క్యాన్సర్, ఓవరీ, మౌత్ అండ్ కొలరెక్టమ్ క్యాన్సర్ అని ఇవి 5 ఉన్నాయి. అదే మగవాళ్ళలో చూసుకుంటే ఓరల్ క్యావిటీ, లంగ్, ఆస్ఫిగస్, కలరెక్టమ్, స్టమక్, ఇలా అంటే ఆడవాళ్ళు మగవాళ్ళు బారిన పడే క్యాన్సర్స్ డిఫరెంట్ కూడా ఉన్నాయి. కానీ ఇందులో మనకి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనకు ఏవైతే ఈ ఇథైల్ ఆక్సైడ్ వల్ల మాత్రం ఎక్కువగా బ్రెస్ట్ క్యాన్సర్, లుకేమియా, అలాగే స్టమక్ క్యాన్సర్ రావడానికి కూడా స్కోప్ ఉంది. ఏదేమైనా ఇటు మగవాళ్ళు కూడా స్టమక్ క్యాన్సర్తో కూడా 5th పొజిషన్లో ఉన్నప్పటికీ కూడా దాని ఇంపాక్ట్ దీనివల్ల కూడా రావచ్చు. సో ఇది ఆ డేటాలో మనకు తెలుసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్. అంటే ఇథైల్ ఆక్సైడ్ తెలియకుండానే మనం స్లో పాయిజన్ తీసుకుంటూ క్యాన్సర్ బారిన పడడానికి ఎక్కువ స్కోప్ ఉందన్నమాట. మరి ఈ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు వీళ్ళంతా ఈ స్పైసెస్ని. మరి దాన్ని ఎవరు క్వాలిటీ కంట్రోల్ ఎవరు చెక్ చేస్తారు? దాన్ని మనం స్పైసెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా అనేది చేస్తుంది. ఇది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కింద ఉంటుందండి. ఇది మెయిన్గా వరల్డ్ వైడ్ మన ఇండియన్ స్పైసెస్ని ప్రపంచం మొత్తం కూడా ప్రమోషన్ చేయడానికి, డెవలప్ చేయడానికి ఈ స్పైసెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా అనే బాధ్యత తీసుకుంటుంది అనమాట. మన ఇండియన్ ఎక్స్పోర్టర్స్కి, ఇంటర్నేషనల్ ఇంపోర్టర్స్కి మధ్య ఒక ఇంటర్నేషనల్ వారధి లింక్ లాగా పనిచేస్తుంది ఈ బోర్డు. సో ఈ బోర్డు ఇంకా మన స్పైసెస్ విషయంలో ఎక్సలెన్స్ తీసుకురావడానికి ఈ ఇండస్ట్రీలో ప్రతి సెగ్మెంట్ విషయంలో ఈ స్పైసెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా యొక్క మెయిన్ బాధ్యత
ఉంటుందన్నమాట. దీని యాక్టివిటీస్లోకి వెళ్తే చాలా మల్టీఫెసిటెడ్ యాక్టివిటీస్ ఉన్నాయండి. మీరు ఇవన్నీ చదువుకోవచ్చు. బట్ మనం మెయిన్గా చూసుకోవాల్సింది ఏంటంటే ఒకటి మెయింటెనెన్స్ అండ్ మానిటరింగ్ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ ఎక్స్పోర్ట్స్. అంటే ఇప్పుడు క్వాలిటీ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ ఏవైతే మనం స్పైసెస్ హాంకాంగ్ కానీ సింగపూర్కి వెళ్ళాయో వాటికి వెళ్ళినటువంటి ఆ ప్రోడక్ట్స్ యొక్క క్వాలిటీ చెక్ చేసుకోవాల్సిన బాధ్యత స్పైస్ బోర్డ్ ఆఫ్ ఇండియాది. సో ఫసై ఏం చెప్పింది, అది నాది కాదు అని చెప్పింది. బట్ ఎవరిది అంటే స్పైసెస్ బోర్డ్ ఆఫ్ ఇండియాది అనమాట. వీళ్ళు ఓన్లీ మెయింటెనెన్స్ మానిటరింగే కాకుండా ఫార్మర్స్కి ప్రాపర్ గైడెన్స్, సైంటిఫికల్గా ఏమైనా అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ ఉంటే కూడా బెటర్ ఈల్డ్స్ కోసం కూడా వాళ్ళకి సజెషన్స్ ఇస్తారు. ఇంకా మనం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయం ఫైనాన్షియల్ అండ్ మెటీరియల్ సపోర్ట్ కూడా ఇస్తారంట అండి గ్రోయర్స్కి. ఇంకా వీళ్ళతో పాటు ఆర్గానిక్ ప్రొడక్షన్ని ఎక్స్పోర్ట్ ఆఫ్ స్పైసెస్ కోసం అంటే ఆర్గానిక్ ప్రొడక్షన్ చెయ్యండి అని చెప్పడం, వీళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయడము, ఇలాంటివి లైసెన్సెస్ స్పైసెస్ ఎక్స్పోర్ట్స్కి ఎవరైతే ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి కావాల్సినటువంటి లైసెన్స్ని కూడా ఈ స్పైస్ బోర్డ్ ఆఫ్ ఇండియానే ఇస్తుంది. సో ఇంకా డీటెయిల్స్లోకి వెళ్తే ఇంకా ఇది ప్యాకేజ్ ఆఫ్ సర్వీసెస్ ఫర్ ఇంపోర్టర్స్కి కూడా వీళ్ళు ప్యాకేజ్ ఆఫ్ సర్వీసెస్ని కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇంకా ఎవరైతే ఇంపోర్ట్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింగపూర్, హాంకాంగ్ ఉంది కదా, వాళ్ళకంటే మన దేశం నుంచి వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. సో వాళ్ళ యొక్క కంప్లైంట్ని ఇంపోర్టర్స్ నుంచి తీసుకొని కావాల్సినటువంటి ప్రివెంటివ్ యాక్షన్ తీసుకునేది కూడా స్పైస్ బోర్డ్ ఆఫ్ ఇండియా అన్నమాట. ఓకేనా? సో మనం దీని గురించి తెలుసుకోవాల్సి వస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఫసై గురించి కూడా తెలుసుకోవాలండి. సో ఫసై అనేది ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా. దీన్ని ఒకప్పుడు మనకి చాలా ఇండివిజువల్గా ప్రతిదానికి ఫుడ్కి ఒకరు, ఫ్రూట్స్కి ఒకరు, ఇలా కొన్ని డిఫరెంట్ ఉండేవాళ్ళు అనమాట. ఆ అథారిటీస్ అన్నిటిని మిక్స్ చేసి ఒకటే బాడీకి ఇచ్చారు. అది ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా. సో ఇదేంటంటే మనకి కావాల్సిన ఫుడ్ రిలేటెడ్ క్వాలిటీ స్టాండర్డ్స్ ఎలా ఉండాలి, వాటి యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా జరగాలి, వాటి యొక్క స్టోరేజ్, వాటి డిస్ట్రిబ్యూషన్, సేల్, ఇంపోర్ట్, ఇవన్నిటి విషయాల్లో కూడా ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియాదే మెయిన్ రోల్ ఉంటుంది అన్నమాట. అయితే ఇంకా మనం దీని డీటెయిల్స్లోకి వెళ్తే రెగ్యులేషన్స్ ఇవన్నీ మీరు ఒకసారి చదువుకోండి. మామూలుగా ఏంటంటే ఇక్కడ మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా అంటే స్పీసెస్ బోర్డ్ ఆఫ్ ఇండియాకి ఫసైకి ఉన్న డిఫరెన్స్ని మీరు కనుక్కోవాలి. అక్కడ అది ఎక్స్పోర్ట్స్, ఇది ఇక్కడ ఇంపోర్ట్స్ అన్నమాట. అయితే ఇది ఇప్పటి వరకు జరిగినటువంటి స్టోరీ. సో మనం ఇప్పుడు ఏం చేయాలండి? రైట్ టు లైఫ్ అన్నాం, ఆర్టికల్ 21 మన రాజ్యాంగం మనకి ఇస్తుంది అనుకుంటున్నాం. సో మనం రైట్ టు హెల్దీ ఫుడ్ తినే హక్కు కూడా మన రాజ్యాంగ హక్కే కదా. హెల్దీ ఫుడ్ తింటేనే కదండి హెల్దీ లైఫ్ ఉండేది. మరి ఆ హెల్దీ ఫుడ్ తినాలి అంటే ఈ ప్రొడక్షన్ చేసే వాళ్ళు ఎలాంటి ప్రోడక్ట్ని మనకి ఇస్తున్నారు? ఈ కాలంలో టెక్నాలజీ చాలా పెరిగిపోయిందని మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అంటే ఒక వస్తువు జనరల్గా అయితే న్యాచురల్ ప్రాసెస్లో అయితే 2 రోజుల కంటే ఎక్కువగా ఉండదంటే అది 10 రోజులు ఉంటే మనం దాన్ని గొప్పగా ఫీల్ అవుతున్నాం. నిజంగా అలా ఉండడం అనేది, అలా ఉన్న ఫుడ్ని మనం తినడం అనేది హెల్దీయా? ఒక కన్జ్యూమర్గా మనం ఆలోచించుకోవాలి. ఒక ప్రొడ్యూసర్ కూడా నేను ఎలాంటి ప్రోడక్ట్ వీళ్ళకి ఇస్తున్నాను అనేది కూడా ఆలోచించుకోవాలి. కన్జ్యూమర్స్ లేకపోతే ప్రొడ్యూసర్స్ ఎక్కడి నుంచి వాళ్ళు సర్వైవ్ అవుతారు అని ఆ ఆలోచన దృక్పథం వాళ్ళకు కూడా ఉండాలి. ఇప్పుడు వాళ్ళు ఇచ్చే ఒక్కొక్క ప్రిజర్వేటివ్స్ కోసం ఏవేవో వాటి వల్ల మనం క్యాన్సర్ని బారిన పడి చనిపోతే ఎవరు నష్టాన్ని పే చేస్తున్నట్టు? ఇది ప్రతి ఒక్క పౌరుడు ఆలోచించాల్సిందండి. ప్రతి ఒక్క ప్రొడ్యూసర్ వాళ్ళు ఎలాంటి ప్రోడక్ట్ని, వాళ్ళు ఏ విధంగా ప్రిజర్వేటివ్ చేస్తున్నారు, వాళ్ళు ఏమేమి వాటిలో వాడుతున్నారు అనేది డీటెయిల్గా వాళ్ళ ప్రోడక్ట్లో ఇవ్వాలి. మనకు ప్యాకేజ్ చేసిస్తారు, ఏది కనిపించకుండా ఏదో చిన్నగా. అసలు ఒక్కొక్కసారి నేనైతే ఏదైనా కొన్ని విషయాలు ఆ ప్రోడక్ట్ డేట్ ఎంత అని చెప్పేసి చూస్తుంటుంటే చిన్నగా ఉంటాయండి. అసలు అది వాడొచ్చో వాడకూడదో తెలీదు. బట్ స్టిల్ అది ఎంత చిన్నగా పెడతారంటే దొంగోడు ఎక్కడ దొరకబెట్టేస్తాడా? ఎందుకంటే అంత భయం. ప్రొడ్యూసర్ ఎంత ట్రాన్స్పరెంట్గా ఇస్తే అంత కన్జ్యూమర్ కూడా అంతే లెవెల్లో అది నేను వాడుకోవద్దా అని తెలుసుకుంటాడు కదా. రైట్ టు ఇన్ఫర్మేషన్ అనేది హైడ్ అండ్ సీక్ ఇన్ఫర్మేషనా అండి? ఒక కన్జ్యూమర్గా మనం వాళ్ళని అడిగే హక్కు మనకుంది. అలాగే మనం అలాంటి ప్రిజర్వేటివ్స్ తోటి తీసుకునే ఫుడ్ కూడా మనకు మంచిది కాదని రిజెక్ట్ చేసే హక్కు కూడా మనకే ఉంది. మనం
ఈ కాలంలో ఎంతసేపు ఏమంటారు టెక్నాలజీ పరంగా ఆ ప్రాక్టీసెస్ ఈ ప్రాక్టీసెస్ వాడేసి చాలా రోజులు నిల్వ ఉంటే బెస్ట్ అని దయచేసి అలాంటి తరహా మైండ్ సెట్ని మనం పెంచుకోవద్దండి. నేచర్ ఇచ్చిన ఫుడ్ని నేచురల్గానే తినడానికి మనం ఎక్కువ ఇష్టపడాలి. అంతేగాని ఏదో కొన్ని సందర్భాలలో కొన్ని విషయాలలో మనం ఇప్పుడు రిఫ్రిజిరేటర్స్ వాడతాం, చాలాసార్లు అనుకుంటాం, చాలామంది చెప్తారు రిఫ్రిజిరేటర్స్లో స్టోరేజ్ చేసిన ఫుడ్ ఎక్కువ రోజులు వాడకూడదని. బట్ ఏంటంటే సౌకర్యం, కానీ ఆ సౌకర్యంతో మనం మన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాం. ఆ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలండి. మనం ఈ ప్రొడ్యూసర్స్ కన్జ్యూమర్స్ అందరూ కూడా హెల్దీగా లైఫ్ లీడ్ చేయాలి అంటే మన లైఫ్ స్టైల్ కూడా హెల్దీగా ఉంటే మనకి ఎలాంటి జబ్బులు రావు. అది మన రైట్ టు హెల్త్ని మనం ప్రొటెక్ట్ చేసుకున్న వాళ్ళం అవుతాం. ఓకేనా? సో మరి మన ప్రిలిమినరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఎలా హెల్ప్ అవుతుంది ఒక క్వశ్చన్ వేసుకోవచ్చు మనం. స్పైస్ బోర్డ్ ఆఫ్ ఇండియా గురించినటువంటి ఏ స్టేట్మెంట్స్ కరెక్ట్? మెయింటెనెన్స్ అండ్ మానిటరింగ్ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్, ఓన్లీ ఎక్స్పోర్ట్సేనండి, ఇంపోర్ట్స్ కాదు కదా. ప్రొవిజన్ ఆఫ్ ఫైనాన్షియల్ అండ్ మెటీరియల్ సపోర్ట్ టు గ్రోయర్స్, డౌట్ వస్తుంది ఈ స్పైస్ బోర్డ్ ఆఫ్ ఇండియా కూడా డబ్బు సపోర్ట్ ఇస్తుందా అంటే ఎస్ ఉంది, మనం చదివాము. రిజిస్ట్రేషన్ అండ్ లైసెన్స్ ఆఫ్ ఆల్ స్పైస్ ఎక్స్పోర్ట్స్, ఎస్ కరెక్ట్. సో ఇందులో మనకి 2 స్టేట్మెంట్స్ మాత్రమే కరెక్ట్ అన్నమాట. సో దిస్ ఈస్ ఆల్ ఫర్ ద డే. థ్యాంక్ యూ.